ఈ కథ పేరు సాత్విక్ హోంవర్క్ రహస్యం. టీచర్ చెప్పింది అర్థమైంది, కానీ ఎందుకు చెయ్యాలో మాత్రం అర్థం కాలేదు. ఒక రోజు సాయంత్రం సాత్విక్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. బ్యాగ్ ని మూలకు విసిరేసి నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. సాత్విక్, అమ్మ, టీచర్ హోంవర్క్ ఇచ్చింది. అమ్మ, మంచిదే కదా, వెంటనే చెయ్యి. సాత్విక్ కుర్చీలో కూర్చుని బుక్ తెరిచి చూస్తాడు. పేజీలు నిండా రాతలు, అంకెలు, ప్రశ్నలు. సాత్విక్ సడన్ గా బుక్ మూసేసి చాలా సీరియస్ గా అడిగాడు. సాత్విక్, అమ్మా, హోంవర్క్ ఏం చెయ్యాలో అర్థమైంది, కానీ ఎందుకు చెయ్యాలో అర్థం కాలేదు. అమ్మ సమాధానం. అమ్మ కాస్త ఆలోచించి చెప్పింది, హోంవర్క్ చేస్తే నీకు తెలివి పెరుగుతుంది. సాత్విక్ వెంటనే అడిగాడు, అయితే అమ్మ, నువ్వు రోజు వంట చేస్తావు కదా, నీకు కూడా తెలివి పెరుగుతుందా? అమ్మ ఒక్కసారిగా నిశ్శబ్దం. అప్పుడే నాన్న ఆఫీసు నుంచి వచ్చాడు. అమ్మ వెంటనే చెప్పింది, వీడు వింత ప్రశ్నలు అడుగుతున్నాడండి. నాన్న గంభీరంగా అడిగాడు, ఏం ప్రశ్న? సాత్విక్ మళ్ళీ అదే ప్రశ్న. నాన్న, హోంవర్క్ ఎందుకు చెయ్యాలి? నాన్న స్ట్రైట్ గా సమాధానం ఇచ్చాడు, మార్కులు రావడానికి. సాత్విక్ కళ్ళను పెద్దగా చేసి అడిగాడు, నాన్న, మార్కులు వస్తే ఏం వస్తుంది? మంచి క్లాస్, మంచి కాలేజ్, మంచి ఉద్యోగం అని నాన్న ఒక్కొక్కటి చెప్పాడు. సాత్విక్ చివరిగా అడిగాడు, మంచి ఉద్యోగం వచ్చాక మళ్ళీ ఎవరు హోంవర్క్ చేస్తారు? ఈ ప్రశ్నకి నాన్న కూడా నిశ్శబ్దం. అమ్మ నాన్న ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. సాత్విక్ మాత్రం అమాయకంగా నవ్వాడు. సాత్విక్, నాకు హోంవర్క్ భయం కాదు, అర్థం లేకుండా చేయడమే భయం. ఆ రోజు నుంచి అమ్మ నాన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. హోంవర్క్ చెప్పి చేయించడమే కాదు, హోంవర్క్ ఎందుకు చేస్తున్నామో కూడా చెప్పాలి. సాత్విక్ బుక్ తెరిచి చాలా సంతోషంగా రాయడం మొదలు పెట్టాడు. ఈ కథలోని నీతి, అర్థం లేకుండా చదువు కాదు, ఆలోచన ముఖ్యం. ప్రశ్న అడగడం తప్పు కాదు, పిల్లల ప్రశ్నలే పెద్దలకు పాఠాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.